అందరికీ శనార్థులలో ఇక ఇవాళ వార్తలు జోరుగున్నాయి. ఇక మరి చంద్రబాబు సార్ ఇక కథలు చెప్తా ఉన్నాడు. ఇక ఆయన తా కథ తినరే అనుకో, ఇటు జగన్ సార్ కథ ఏమైనట్టే. అగో అట్లున్నది చంద్రబాబు సార్ చెప్పిన కథ. ఇక రేవంత్ రెడ్డి సార్ అయితే ఇక రంగంలోకి దిగబోతున్నాడు. ఇక మరి బీఆర్ఎస్ పార్టీకి ఇక బీజేపీ పార్టీకి సుక్క చూపించినట్టే ఉన్నాడు కదా. ఇక మరి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సార్ ఇక ఖుద్దు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు. ఇక 100% 6 గ్యారంటీలు అమలు చేస్తే మీరు ఏం బాధపడకుండా బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్తా ఉన్నాడు. ఇగో మరి ఇట్లా చాలా ముచ్చట్లు ఉన్నాయి. ఇక మరి అరుచుకుందాముండా ఇక మన రచ్చ వార్తలు. ఇక చంద్రబాబు సార్ కథ ఏంటి, ఇక మీరు పరిచయం అవుతారు. ఇక అంత మంచిగా చెప్తా ఉన్నాడు కథ. ఇక మరి రజనీకాంత్ సార్ కూడా డైలాగ్ చెప్పిండు. ఇక మరి చాలాసార్లు చూసినాం మనం చంద్రబాబు సార్ ఇక స్పీచ్లు ఇస్తుంటేనే ఇక ఒక రేంజ్లు ఉంటుంది. ఇక మరి ఈసారి కథ చెప్తా ఉన్నాడు. ఇక మరి ఏం కథ, ఎవరి కోసం చెప్పిండు, ఏం సంగతి ఇక మీకు చూడాలనిపిస్తున్నదిలే. ఓ ఇక మరి చూడుండి. ఇక చంద్రబాబు సారు జగన్ సార్ను రోజుకో తీరులు అరుచుకుంటాడు. కానీ ఇగో ఇప్పుడు ఎట్లా అరుచుకుంటున్నాడు ఒకసారి చూడుండ్రి. తమ్ముడు నాకు కథ జ్ఞాపకం వస్తా ఉంది. ఒక రాజా అనే వ్యక్తి ఎప్పుడు సైకిల్ ఎక్కి తిరిగేవాడు. ఏ కష్టం లేదు, పెట్రోల్ ఖర్చు లేదు, ఎక్కడికి పోవాలన్నా సైకిల్ మీద దూసుకెళ్లిపోయేవాడు. సాఫీగా జరిగింది. ఒక వ్యక్తి వచ్చాడు, అతను అడిగాడు, నువ్వు నాతో రా, నిన్ను బ్రహ్మాండంగా స్పీడ్గా తీసుకుపోతాను, స్వర్గాన్ని చూపిస్తానన్నాడు. మోటార్ బైక్ ఎక్కించుకున్నాడు. కొంత దూరం పోయాడు, పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ కొట్టించమన్నాడు. అతను అనుకున్నాడు, ఎక్కాము, ఏం చేయాలో తెలియదు, పెట్రోల్ కొట్టించాడు. అక్కడి నుంచి ఇంకొంత దూరం పోయాడు, మోటార్ బైక్ చెడిపోయింది, రిపేర్ చేయమన్నాడు, రిపేరు చేశాడు. ఇంకొంత దూరం పోయాడు, చీకటి పడింది, మోటార్ బైక్ నిలబెట్టి ఒళ్ళుపై నుండి అన్ని కూడా దోచుకొని పారిపోయాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఈ ప్రభుత్వం మీకేం చెప్పింది? కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారా లేదా? పెట్రోల్ డీజిల్ పెంచమని చెప్పారా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెంచమని చెప్పారా లేదా? అదే జరిగింది. పెట్రోల్ పోయించడం అంటే పన్నులు వేయడం, రిపేర్లు చేయించడం అంటే ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అన్ని విధాలుగా దోచేయడం. మూడోది, రాష్ట్రాన్నే విధ్వంసం చేశాడు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఈ జిల్లాలో ఏ రోడ్డైనా బాగుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కాలువైనా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ డ్రైనేజీలైనా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. అందుకే అంటున్నా, రజనీకాంత్ డైలాగ్, రాజా అర్థమైందా? అర్థమైంది సారు, కథతోని జగన్ సార్ను కథం చేసినావు కదా. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా మీరు అని అడుగుతున్నా. ఇక అన్నమో రామచంద్ర అని చెప్పి ఏడుకోళ్ళే వచ్చి అప్లికేషన్ దరఖాస్తు నింపిస్తుంది. ఇక మరి ఆఖరికి వస్తే ఇక రోడ్డు మీద వాడుతున్నాయి మన అప్లికేషన్లు. రోడ్డు మీద వాడేంది, ఇక మరి రేవంత్ రెడ్డి సర్కార్ అంటే అట్లుంటుందా అని చెప్పి మీరు పరిచయం కాగలరు. ఇక మరి ఏం తప్పిదమైందో ఏమో తెలియదు. కానీ ఈ ఫ్లైఓవర్ మీద ఈ అన్నబాణి మీద ఎన్ని దరఖాస్తులు ఉన్నాయో చూడండి.
ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇక మనందరికి తెలిసిన విషయమే. ఇక దరఖాస్తులు అంటే ఇక మనం చూసినాం, ఇక దండిగా అప్లై చేసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1,25,00,000 మంది అప్లై చేసుకున్నారంటే ఇక మామూలు ముచ్చాడు నా చెప్పుండ్రి. ఇక ఆ దరఖాస్తులు ఆన్లైన్లో ఎక్కేనికి మస్తు ట్రై చేస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు. ఇక మరి దరఖాస్తులు ఎక్కిస్తున్నారు, మంచిగానే ఉన్నది. కానీ ఇగో ఫస్ట్కి వీడియో చూడుండ్రి. మీ అన్నెవరు? ఖలీలా? ఖలీల్ ఏడ పని చేస్తాడు? ఈసీఎలా? ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు? ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు? చూపించి ఏ మున్సిపాలిటీకి సంబంధించి? ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు? ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన్ అవుతుంది. ఒకటిది ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నాను? ఏ నుండి తీసుకోబోతున్నావు? అరే పైలే నువ్వు దొంగవా దొరవా ఏంది? ఇక చూసిరు కదా. ఇక మరి ఈ వీడియో చూసినాక మీకేమనిపిస్తున్నది? ఇక మరి ఎవరి దరఖాస్తులు అనుకోగలరు? ఇక అవి ప్రజాపాలన దరఖాస్తే. ఇక మరి ప్రజాపాలన దరఖాస్తులు ఇక ప్రభుత్వం ఆఫీసులు ఉండాలి, కానీ బండి మీద ఏమి ఉండాలి అని చెప్పి ఇక పరిచయం అవుతుర్రా. ఇక పరిచయం కాకుండా ఒక ఆఫీసర్ ఏం చేసిండంటే ఇక ర్యాపిడో బైక్ బుక్ చేసి ఇక మరి దాన్ని తోపొంటి పంపిస్తున్నాడు. ఇక తోపొంటి పంపించేటప్పుడు ఇక ప్రజల కన్నుల పడ్డది అది. ఇక మరి ఎవరు కుట్టారు చెప్పుండి ప్రజాపాలన దరఖాస్తులాయే. ఇక మరి అందరూ గట్టిగానే ప్రశ్నించేసరికి ఈ వీడియో సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అవుతున్నది. నగర్ ఫామ్లు బాగా కనిపిస్తున్నాయి. ఆయనకి ఇచ్చేసి కొని ఎవరు ఏ అన్నా ఏం పేరు? మరి నన్ను ఎందుకు కాకమంటారు? ఆయత్ నగర్ ఫామ్లు ఈడెందుకు కనిపిస్తున్నాయి? ఇది కనిపిస్తే కుక్కడపల్లి కనిపించాలి, ముసాపేట కనిపించాలి. అరే దేఖ వాసే కాసెక్కిరిగా ఓ క్యా బతా. ఇక మరి జిహెచ్ఎంసీ అధికారులు ఎంబడి స్పందించి ఇక మరి ఎవరైతే అధికారులు ఉన్నారో దానికి సంబంధించిన ఆయనని ఇక సస్పెండ్ చేసి సప్పుడుగా ఇంటికి పంపించిర్రు. ఇక మీరు కూడా చూసుకొని సుమ్మి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక మీకు కూడా ఇదే గత అవుతుంది ఇట్లా చేస్తే. పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట, దాదాపు మూసాపేట నుండి వస్తుండే ఒక అబ్బాయి. పాపం పేపర్లు అన్నీ పడిపోతే మేము అన్నీ చూసినాం. ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ. ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు. నాకు తెలియదు అన్న, ఎక్కడ ఉంటావు అంటే నేను పాండా పనిచేస్తా, కాపురాలు ఉంటా అంటాడు. ఎక్కడి నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు. ఈసీఎల్ నుండి ఏం వస్తున్నాడు? మరి మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఏడ పికప్ చేసినామంటే చెప్పాడు. ఇక మనం ఏం అర్థం చేసుకోవాలి? మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలేనా, చెత్తనా, రోడ్డు మీద పాలా, మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా? ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి, సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి. వైఎస్ఆర్సీపీ మొత్తం దొంగ ఓట్లతోనే గెలుస్తున్నదంట. ఇక మరి చంద్రబాబు సారు, పవన్ కళ్యాణ్ సార్ ఇగో ఇలా ఎన్నికల అధికారులను కలిసిర్రు. ఇక కలిసి లక్షలు దొంగ ఓట్లు ఉన్నాయి సార్, ఇగో ఇవన్నీ తీసేయండి అని చెప్పి మొత్తుకుంటున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ల దగ్గర. ఇక మరి ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి? ఇక పవన్ కళ్యాణ్ సార్ ఏం మాట్లాడిండు, చంద్రబాబు సార్ ఏం మాట్లాడిండు ఒకసారి మీరే చూడుండ్రి. దొంగ ఓట్లతో దోస్తీ గట్టి దొరైజం చూపిస్తున్నది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి ఇలా ఎలక్షన్ కమిషన్ అధికారులకు చంద్రబాబు సారు, పవన్ కళ్యాణ్ సార్ ఇద్దరు ఫిర్యాదు చేసిర్రు. ఇక ఫిర్యాదు చేసినాక పవన్ కళ్యాణ్ సార్ ఏం మాట్లాడుతున్నాడో ఇనుండ్రి. వైసీపీ ఏమేం చేసింది ఇప్పుడు దాకా? దొంగ ఓట్లు రిజిస్టర్ చేశారు. చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు 1,00,000 పైచిలకు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/3 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇలా ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, ఎలా తీసేయాలి, వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు. ఇన్నారు కదా, దొంగ ఓట్ల మీద ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చిర్రు. ఇక మరి లా అండ్ ఆర్డర్ మీద మీకు నమ్మకం లేదా సారు? వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది. ఎవరన్నా ప్రజాస్వామ్య హాని జరుగుతుంటే గొంతెత్తితే పొలిటికల్ పార్టీస్ కానీ, వ్యక్తులు కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి, కేసులు ఎలా చేస్తున్నాయి. ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు, ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ, జనసేన కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా తెలియజెప్పడం జరిగింది వారికి. ఇక పవన్ కళ్యాణ్ సార్ ఇట్లా మాట్లాడితే ఇక చంద్రబాబు సార్ ఎట్లా మాట్లాడిండో ఒకసారి ఇనుండ్రి. ఒక్క ఓటు దొంగ ఓటున్నా ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుపోవడమే కాకుండా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుడు పని
మేము ప్రతిఘటిస్తాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటాం. అదే సమయంలో ఎవరిని వదిలిపెట్టాం. కడాన కోర్టు కూడా వెళ్ళి తప్పు చేస్తే మాత్రం శిక్ష పడే వరకు ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇన్నరు కదా, వీలే కాదుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇక కంప్లైంట్లు ఇయ్యనికి వచ్చిర్రు. ఇక మరి వీళ్ళ కంప్లైంట్లు అన్నీ తీసుకొని ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అధికారులు చర్యలు తీసుకుంటారు. ఇక చూడాల మరి వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఇక జోరుగా కంప్లైంట్లు ఇస్తున్నారు, కానీ ఏది నిజమవుతుందో ఏమో. ఇక బండి సంజయ్ సార్ ఈ నడుమ మంచిగానే అరుచుకుంటున్నాడు. ఇక ఏం తెలియకుండా ఇక గట్టిగానే అరుచుకుంటున్నాడు ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. ఇక మరి గతంలో మనం చూసినాం ఇక నయీం కేసు, ఇటువంటి పెద్ద పెద్ద కేసులు మనం చూసినాం. ఇక మరి నయీం సంగతి ఏడుకోయింది. ఇక మరి కాంగ్రెస్ వాళ్ళు కావాల్సి దాపెడుతున్నారు అని చెప్పి ఓ గీతీరు అరుచుకుంటున్నాడు. కానీ ఇక మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిరు సార్ ఇన్ని రోజులు అని చెప్పి ఇటు బండి సంజయ్ సార్ నడుచుకుంటున్నాడు. ఇక మళ్ళీ ఈ నయీం ఎందుకు వచ్చింది ఏం సంగతి అని చెప్పి పరిశాన్ అవుతున్నారా? ఇక ఒకసారి ఉచ్చట చూడుండ్రి. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక అయిన సంఘటనలు ఏమేమి ఉన్నాయని చెప్పి మళ్ళీ ఒకసారి పారబట్టి దొవుతున్నాడు మన బండి సంజయ్ సారు. ఇక మరి ఆ నయీం గాని కేసు ఏమైంది, ఇక లోరోరు ఉన్నారు, వాడు అక్రమంగా ఎంతగానం సంపాదించిండు, అవన్నీ ఆస్తులు ఎటు పోయినాయి అని చెప్పి గీ తీర్లు అరుచుకుంటున్నాడు. అది ఆ నయీము సంబంధించిన కేసును మీరు తవ్వితే చాలా మంది చాలా పార్టీల నాయకుల బండారం అంతా బయటపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు దానిలో, వాళ్ళ హస్తం ఉంది దానిలో. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీనిలో ఉన్నారు. చాలా మందికి నయీం కేసు అంటే భయపడతారు, బాధ అనిపిస్తుంది వాళ్ళకి. ఒక నయీం దగ్గర నయీం సంపాదించిన ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ఆస్తులను చూస్తే ఒక జిల్లాను 2-3 జిల్లాను పూర్తిగా పరిపాలించవచ్చు, అన్ని వేల కోట్ల రూపాయలు అని చెప్పి అప్పుడే విచారణ అధికారులు చెప్పారు. ఇన్నర గదుల్లో గా నయీం గాని అక్రమ ఆస్తులతో 3-4 జిల్లాల జీవితాలే మార్చొచ్చంట. గంతగానం సంపాదించిండాడు అక్రమంగా. ఇక మరి ఈ కాళేశ్వరము కాంగ్రెస్ కథ ఏంది సారు? ఇంకో పేరుతోనో మీరు కాళేశ్వరం మీద విశ్వాసం ఎక్కడిది మీకు? కాంగ్రెస్ పార్టీకి అధికారంలో లేనప్పుడు సిబిఐకి ఇవ్వాలని మీరే అన్నారు. అధికారంలోకి వచ్చాక సిబిఐకి ఇస్తే మేము విచారణ చేస్తామంటే మీరే ముందుకు వస్తలేరు. సిట్టింగ్ జడ్జితో విచారణ ఇప్పటికే 100,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళే చచ్చిపోతున్నారు. ఉన్న కేసులను విచారణ చేయలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఈ కేసు ఇస్తే ఎప్పుడు విచారణ జరుగుతుంది? ఇప్పుడు సిబిఐకి ఇస్తే అది మొత్తం కేంద్రంకి వెళ్ళిపోతుంది కదా సారు. ఇక ఆ తర్వాత ఇక మోడీ అమిత్ షా సార్ ఇద్దరు కలిసి చేసిర్రు. ఇక పకడ్ బందిగా వాళ్ళే దర్యాప్తు జరిపించిరు అని చెప్పి మీరు చెప్పుకుంటారు. అట్లా కాంగ్రెస్కి వచ్చే పేరు ఇక మీకు వస్తుంది అని చెప్పి ఇక భయపడి ఇక మరి సిబిఐకి ఇష్టట్టు అయితే తెలుస్తలేదు. ఇక మరి ఏమో సారు, తెలంగాణ ప్రజలైతే ఆగమవుతున్నారు. ఇక కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఎప్పుడు నిధులు వస్తాయో ఎప్పుడు బాగుపడతామో అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇక పాపం ఈ తెలంగాణ ప్రజల బతుకులు ఎన్నడు మారుతాయో ఏమో. ఇక దరఖాస్తులు అయితే దండి ఇచ్చినాం. కానీ ఇక మరి ఆ దరఖాస్తులతో ఏం చేస్తారు? ఇక 1-2 1,20,00,000 దరఖాస్తులు ఆయే. ఇక మరి ఆ దరఖాస్తులు తీసుకుపోయి ఏం చేస్తుండొచ్చు, ఏడవెడుతుండొచ్చు అని చెప్పి పరిశాన్ అవుతున్నది కదా. ఇక మరి ఒకటే దరఖాస్తు ఇచ్చిరి. ఇక పథకాలు ఏమో 6 ఉన్నాయి. ఇక మరి పథకాలు ఇస్తారా లేకపోతే పతనం అయిపోతుందా అని చెప్పి ఇట్లా చాలా డౌట్లు ఉన్నాయి కదా. ఇగో మీ డౌట్లకు అన్నిటికీ పొంగిలేడి శ్రీనివాసరెడ్డి సార్ సమాధానం ఇస్తున్నారు, మీరే ఇనుండ్రి. ఇటు బీఆర్ఎస్ పార్టీలకు అటు కొంతమంది ప్రజలకు చాలా డౌట్లు ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేస్తారా లేకపోతే ఆగం చేస్తారా అని చెప్పి ఇట్లా చాలా మందికి చాలా రకాలుగా డౌట్లు ఉన్నాయి. ఈ డౌట్లన్నిటికీ సమాధానం ఇచ్చిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సారు. చాటుగా ఎప్పుడు కూడా మేము చెప్పలే, మా నాయకులు కూడా ఎక్కడా చెప్పలే. 100 రోజుల్లో మేము డెలివరీ చేస్తానన్నాం. మా మాటకు మేము కట్టుబడి ఉంటాము. మీడియా మిత్రులు కూడా దీన్ని గమనించాలని మీడియా మిత్రులు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఇన్నరు కదా, ఆగం కాకుండ్రి. 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నదో ఇక 100 రోజులలో అమలు చేస్తాం, ఆరాంసే ఉండిండ్రి అంటున్నాడు. ఇక మరి దరఖాస్తులు దండిగానే తీసుకున్నారు సారు. ఇక మరి దాని సంగతి ఏంది? ఏవైతే ఈ 1,25,00,000 అప్లికేషన్లు ఏవైతే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు చిత్తశుద్ధితో వాటిని డేటా ఎంట్రీ అంటే వీటన్నిటినీ కంప్యూటర్లో పొందుపరిచే కార్యక్రమాన్ని కూడా 6వ తారీఖు నుంచి చేపట్టారు. వీటిని క్రోడీకరించాలి అంటే ఇట్ టేక్స్ నియర్లీ ఈ నెల 25వ తారీఖు దాకా పట్టేటట్టుంది. అంటే 25 నుంచి 30వ తారీఖు లోపు
ఈ డేటా ఎంట్రీ మొత్తం కూడా కంప్యూటర్లో పొందుపరిచి ఆధార్ కార్డుకి, అదే రకంగా ఓటర్ లిస్ట్ కి, అదే రకంగా ఏదైతే ఇతర వాళ్ళకున్న కుటుంబానికి సంబంధించిన కార్డులకి లింకప్ చేసి ఎవరైతే నిజమైన అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వారికి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అందించే దాంట్లో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులైన మేమందరం కూడా ఇన్ డెప్త్ గా స్టడీ చేయడం జరిగింది. ఇక మరి అదేదో డైరెక్ట్ ఆన్లైన్ అనే అప్లికేషన్లు తీసుకుంటే కాకుండా నా సారు ఇక మరి లైన్లో నిలబడు తప్పుతుండే, ఇక మరి అన్నము రామచంద్ర అని చెప్పి ఇక ఏడుకొల్లే వచ్చి అప్లికేషన్ ఇచ్చుడు తప్పుతుండే. ఇక చాలా మంది అయితే ఇక లబో దిబోం అని మొట్టుకున్నారు అప్లికేషన్లు ఇచ్చేటప్పుడు. ఇక మరి ఆఖరిలో ప్రజలకు ఏం చెప్తావు సారు? తెలంగాణ ప్రజలతో పాటుగా నా మీడియా మిత్రులు కూడా అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక మీకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సారు. కానీ ఇక చైనా మాంజను బంధు పెట్టుండ్రి సారు. దానివల్ల చాలా మందికి చాలా ప్రాబ్లం అవుతున్నది. ఇక పాపం బండ్లు నడిపేటప్పుడు అయితే ఇక మిడకు దాకి ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. ఇటువంటి చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుంటేనే రేపు పొద్దుగాల మీకు మంచి పేరు వస్తుంది సారు. ఇక బండి సంజయ్ సార్ ముందు ఉంటాడు ఏదైనా మెచ్చుకోనికే. ఇక మనం చూసినాం నిన్న మొన్న ట్విట్టర్ మొత్తం బలిపాయి. గా తీరులో మరి ట్వీట్లు ఏం సంగతి. ఇక లక్షాదీప్ వర్సెస్ ఇక మాల్దీవ్స్ పంచాయతీ నడిచింది. దీనికోసమే ఇలా బండి సంజయ్ సార్ ఇక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడబట్టే ఇక మరి మాల్దీవ్స్ వాళ్ళని ఏమన్నాడు ఏం సంగతి ఓసారి చూడాలని ఉందా, ఓసారి మీరే చూడండి మరి. ఇక మాల్దీవ్స్కు మనకు అయిన లొల్లిలా భారతీయుల భాగం అయితే చాలా పెద్దదుల్లో. ఇక మన దేశాన్ని మన మోడీ సార్ను కించపరిచినందుకైతే ఇక మన భారతదేశ ప్రజలు అయితే ఇక గట్టిగానే అరుచుకున్నారు. ఇక దెబ్బకే వాళ్ళు దిగొచ్చి క్షమాపణ కోరిర్రు. ఈ అంశం మీద బండి సంజయ్ మాట్లాడుతున్నాడు, ఒకసారి వినుండ్రి. మాల్దీవ్స్ సంబంధించి నిజంగా భారతీయులకు హ్యాట్స్ ఆఫ్. నరేంద్ర మోడీ గారి విషయంలో, భారతదేశం విషయంలో మాల్దీవ్స్ సంబంధించి 3 మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ సమాజం సోషల్ మీడియా ద్వారా బాయ్కాట్ మాల్దీవ్స్ అని చెప్పి ఒక సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిర్రు. భారతీయ సమాజం లోపల చైతన్యం కలిగించే ప్రయత్నం చేసిర్రు. దాని ద్వారా అక్కడ వాళ్ళు ప్రభుత్వం దిగొచ్చి 3 మంత్రులను తొలగించిన విషయం నిజంగా గొప్పతనం. అది ఎవరైతే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారో వాళ్ళ ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఎవరైతే హోటల్స్ బుక్ చేసుకున్నారో హోటల్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. దీని ద్వారా వాళ్ళకి కనువిప్పు కలిగింది. భారతదేశం జోలికి వస్తే, భారతదేశ ప్రధాని విమర్శిస్తే భారతీయ సమాజం ఏ విధంగా ఐక్యతతో గుణపాఠం చెప్తుందో, ఏ విధంగా ఐక్యత ప్రదర్శిస్తుందో ఇవాళ దాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఘనత ఇలా భారతీయ సమాజం. ఇవాళ ప్రభుత్వం దిగొచ్చింది, 3 మంత్రులను తొలగించింది. కాబట్టి ఇది భారతీయుల ఘనత. ఇలాంటి ఏ సంఘటన జరిగినా కూడా దేశానికి వ్యతిరేక గానీ, ప్రధానమంత్రికి వ్యతిరేక గానీ, ఇలాంటి ఏ సంఘటన జరిగినా కూడా దాని మీద ఇదే విధంగా స్పందించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి ఉన్నది. స్పందించిన వారికి అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు. విన్నారు కదా, ఇక బండి సంజయ్ సార్ అయితే అందరికీ ధన్యవాదాలు తెలిపిండు. ఇట్లనే మన భారతదేశం మీద ఏ లొల్లైనా మనం అందరం ఐక్యంగా కొట్లాడాలని చెప్పి పిలుపునిచ్చిండు. ఇక మరి అటెనక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా పరిపాలించాలా ఏం సంగతి అని చెప్పి ఇట్లా సూచించిండు. నేను అయిపోయినా మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ ప్రభుత్వ ఆదాయంతో కూడుకున్న విషయాలు. ఇప్పుడు గతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వము చేసిన తప్పిదాలను బయట చేయాల్సిన బాధ్యత ఉన్నది. దొంగలను, లంగలను, లఫంగాలను పెంచి పోషించి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసిన విషయాలు కూడా ప్రజలు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో తీర్పిచ్చారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్కావెంజర్స్ అంటే అటెండర్ విషయంలో వెంటనే నియామకం జరగాలి. వాటిని పూర్తిగా నియమించాల్సిందిగా ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతామని. ఇక మనమ్మ ఏం చేస్తున్నది ఏం సంగతి, ఇక మరి కనిపించకుండా అయింది నడుమ ఏం చేస్తున్నదో చూద్దాం పండి. అగో మళ్ళా ఛాయ పెడుతున్నది కదా ఈమె.
నా జీవితం అంతా మీ చాయ్ పోసి చాయ్ పెట్టి చాయ్ గిన్నెలు కడుగుడు చాయ్ గిలాసాలు కడుగుడికే సరిపోతట్టుంది. నా బతికంతా ఈ చాయ్కే సరిపోతట్టుంది. ప్రీతమ్మ చాయ్. ఏమంటే చక్కెర కూడా లేదు. ఏమే రాగానే ఆఫీస్ పని అయితే చెయ్యేది, ఫోన్ పట్టుకొని ఆ గేమ్లు ఆడుకుంటూ అది ఆడుకుంటా ఫోనే చూస్తుంది. ఇంక చాయ్ బాగాలేదు చక్కెర బాగాలేదు అని చెప్తుంది. అరే గట్ల తిట్టబట్టే వాయమ్మ ఇంట్లో నుంచి తెచ్చిపోసినట్లే చెప్తున్నావు కదా అంతా. ముద్దుగానే అమ్మ మంచిగానే అన్నావు, ఈమెకు ఇట్లనే కావాలి ఈమెకు. కాబట్టి మా చాయ్ తీసుకో అమ్మ. ఏందంటే ఇది రంగు నీళ్ళ ఛాయా? ఈమెకు చాయ్ ఇవ్వాలంటే పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. కలర్ నీళ్ళు అంటది, ఈ నీళ్ళు అంటది, ఆ నీళ్ళు అంటది. రేపటి నుంచి కలర్ కలుపుకొచ్చి ఇస్తా, కలర్ నీళ్ళ ఎక్కువ అయిపోతుంది. ఇరే నేనేమన్నా చేస్తారామో, నువ్వు గట్ల తిరుగుతున్నావు ఆయతాలను. ఎక్కడ దొరికిందిరా నాయన? అవుతుంది నీ పని అవుతుంది. మేడం చాయ్ తీసుకోండి అమ్మ. చాయ్ ఏందంటే ఇంత చేయదు. ఏమైతే చక్కెర లేదంటది, చాయ్ పత్తలు లేదంటది. ఈమెకట చాయ్ గుమ్మగుమ్మలు ఆడాలట. రేపటి నుంచి గుమ్మగుమ్మల పువ్వులు తెస్తే అలా చాయ్ వేస్తే గుమ్మగుమ్మలు ఆడుతుంది చాయ్. అవో ఉండి ఉండి గంత మాట అనేది మూలో. ఏంది ఇంత టైం అవుతున్న చాయ్ ఇంకా ఇయ్యలేదా ఆంటీ? తనలో పుట్టేస్తుంది. ఏదో హాస్టల్లో చాయ్ దొరకదు, ఇక్కడ చాయ్ దొరకదు. అమ్మయ్య చాయ్ వచ్చిందిరే. ఇక ఈసారి అయితే నేను చాయ్ తాగిండో తాగలేడు. 24 గంటలు చాయ్ ఎన్నిసార్లు తాగుతాడు. ఎప్పుడు చూడు చాయ్ 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 అంటాడు. సార్ చాయ్ తీసుకోండి సార్. ఏందంటే ఇంత తక్కువ చాయ్ ఇచ్చాడు? ఒక్కొక్కరు 2-3 సార్లు కుడిది తాగినట్టు తాగితే ఏడుంటది ఉన్నకాడికి కోసిన తాగు గదే. ఏమన్నా పిచ్చిగుట పట్టిందా అమ్మ? మనమ్మకు గట్ల తిరుగుతున్నది గాలి అందరినీ. ఇక అమ్మ చాయ్ తీసుకో. చాయ్ ఏంటంటే ఇప్పుడు ఇస్తున్నారు? ఆ రోజు నువ్వు అందరికి మేకప్ వేస్తున్నావు, నాకేమని ఎప్పుడన్నా అడిగినా? ఎప్పుడన్నా ఆంటీ నీకు వేస్తాబట్ అని పిలిచినావా? తాగు చాయ్. వీడు మేకప్ వేసుకోకపోతేనే ఆగుతలేదు, మేకప్ వేసుకుంటే ఆగుతాదా? ఓ మనమ్మ ఏం చేస్తున్నావు? అందరికి షాయ్ ఇస్తున్నావు, ముద్దుగానే ఉన్నది కానీ ఇక మరి ఏం సంగతి? ఇక నేను చాయ్ కానీ ఒకరికి ఇక నాకు చాయ్ పని అయిపోతుంది. అబ్బా 24 గంటలు ఈ చాయ్ గొడవనే. ఇక చాయ్ చాయ్ వినడం దాగిరో తాగలేరు. నీ షాయ్ మనువాడ ఇక నువ్వు షాయ్ ఇచ్చుకుంటే అందరికి ఎట్లా తిరుగుతున్నావు తెలిసేనా నీకు? నేను ఎందుకు తిట్టిన? అందరికి నిమ్మలంగా ఇచ్చిన కదా చాయ్, అందరు బాగానే తాగిరు కదా. ఏ ముద్దు ఇచ్చినావమ్మా నీ షామే మనువాడ కానీ ఇక అందరిని వరుస పెట్టి తిట్టుకుంటూ వచ్చినావు. ఎన్ని మాటలు తిట్టినావు? ఇక పాపం వాళ్ళు ఎంతగానో ఫీల్ అయ్యారో ఏమో. ఇక నేను ఎందుకు తిట్టిన? చాయ్ అందరికి నిమ్మలంగా బాగానే ఇచ్చిన కదా. ఇక లోపల మాట్లాడుతున్నా అని చెప్పి ఇక వాళ్ళకి షాయ్ ఇచ్చుకుంటూనే తిట్టి పాడేసినావు. అవో గట్లున్నది నీ కథ. ఓయేమో నేనెందుకు తిట్టినేమో గాలిపోయి కంపలని నా మీద వేస్తున్నావు నువ్వు. నేనెందుకు తిట్టినావు? నా ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా రేపు? బాబా ఏం సతాయిస్తావు అందరినీ? ఇక నీకు ఇట్లనే కావాలి. చెప్పినా డినవాయ్, చెప్పింది సేవాయ్. ఇక గుంటూరు కారం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అది గుంటూరులో జరుగుతూ ఉన్నది. ఇక మరి ముద్దుగానే ఉన్నది. ఇక మరి ఈవెంట్ చేస్తే మంచిగానే ఉంటుంది సారు. ఇక మరి మతలాబేడు వచ్చిందంటే ఇక టికెట్లు పెంపుకైతే ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే ఇక మొత్తం పర్మిషన్లు ఇచ్చి పడేసింది. ఇక మరి 6 షోలకు కూడా పర్మిషన్ ఇచ్చిందంటే ఇక మామూలు విషయమా? ఇక మరి ఇది ఇష్టం వచ్చినట్టు వేసుకోండి, సినిమాని ఎన్నిసార్లు అయినా చూసుకోండి. ఇక మరి అభిమానులకు ఇక స్వేచ్ఛ ఇస్తున్నాం అన్నట్టే ప్రకటించింది ఇక మన తెలంగాణ ప్రభుత్వం అయితే. ఇక మరి ఆముచ్చటట్లుంటే ఇక మరి ఈవెంట్ మన దగ్గర ఇక అది అంటారుగా, మీ అందరు తెలిసిన విషయమే, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటారు కదా. ఇక మరి అది మన దగ్గర పెట్టుకోనికైతే ఇక పర్మిషన్ చెప్పా. ఇక మరి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేరు? ఇక మరి టికెట్లు ఎందుకు పెంచిరు అని చెప్పి ఓ గిట్లో చర్చ నడుస్తున్నది తెలంగాణ వ్యాప్తంగా. ఇక మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిర్రు. ఇక మరి ట్రైలర్ అయితే ముద్దుగానే ఉన్నది కానీ ఇక జర సప్ప ఉన్నా కానీ ఇక ముద్దుగానే ఉన్నది అంటున్నారు అంతమంది ఫ్యాన్స్ అయితే. ఇక త్రివిక్రమ్ సార్ మార్క్ ఉన్నదా అంటే ఇక మరి త్రివిక్రమ్ సార్కి మార్క్ ఏం కనిపిస్తలేదు అంటున్నారు చాలామంది ఆ ట్రైలర్ చూసి. ఇక మరి సినిమాలనే ఇక మొత్తం దాపెట్టిండి, సినిమా చూసినాకనే అంత బయట పడుతుంది అని చెప్పి ఇక చాలామంది అభిమానులు చెప్తా ఉన్నారు. ఇక మరి ఇక్కడ అసలు సంగతి ఏమైందంటే ఇక మరి తెలంగాణలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు రద్దు చేసిర్రు? ఇక మరి దీని వెనుక రాజకీయం ఏమున్నది? ఇక మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇక మరి పర్మిషన్లు దండికి వచ్చేటి, ఏడవడతాడ ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టేది. ఇక కాంగ్రెస్ పార్టీ రాగానే ఎందుకు ప్రీ రిలీజ్లు బంద్ చేసిర్రు అని చెప్పి ఇక గిట్లో చర్చ నడుస్తూ ఉన్నది. ఇక మరి ఎందుకు బంద్ చేసి ఉండొచ్చులా మనం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక ఫ్యాన్స్ తక్కువ ఫ్యాన్స్
వస్తారు ఆ మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే ఎంతమంది వస్తారు చెప్పుండి ఇక మస్తు వేలాది మంది ఫ్యాన్స్ వస్తారు ఇక మరి వచ్చిన తాను ఇక కరెంట్ షాక్ ఓటి కొంతమంది ఇక మరి అట్లా ఇట్లా ఏం ప్రమాదాలు జరగొద్దు ఇక మరి అభిమానులు ఏం కొట్లాడుకోవద్దు ఇక మరి వాళ్ళకు భద్రత ఏర్పాటు చేయాలి ఇక మొన్ననే వచ్చిన కొత్త ప్రభుత్వం మళ్ళీ ఇదేం పంచాయతీ అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఇక మొత్తం మీద అయితే గుంటూరు కారం సినిమాకి అయితే పర్మిషన్ ఇవ్వలేరు మన తెలంగాణ ప్రభుత్వం ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇక పర్మిషన్ ఇచ్చింది ఇక మొత్తం మీద అట్లయితే ఉన్నది ఈ సినిమా పంచాయతీ ఇట్లున్నది ఇక మీరు కూడా పోయిరండి సుమ్మి సినిమాకు ఇక మరి సంక్రాంతి పూట ఇక టికెట్లు అయితే ఇక దండిగా అమ్ముతా ఉన్నారు బుక్ మై షోలా ఇక మీరు కూడా బుక్ చేసుకోండి ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఈసారికి సంక్రాంతి సినిమాకు ఇక చాలా మంది అభిమానుల హీరోలు అయితే వస్తూ ఉన్నారు థియేటర్లకు ఇక మీరు చూడనీక పోవాలి ఎందుకంటే ఇక మరి ఇక జాబులు గివ్వి అవన్నీ చేసి మరి టెన్షన్లు ఉంటాయి ఇక మరి పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తాయి ఇక మరి జర ఆనందంగా పోయి అట్లా పండుగ చేసుకొని ఇట్లా సినిమాకి పోతే సూపర్ ఉంటుంది ఇక మరి మీరు కూడా అట్లా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది ఇంతసేపు డ్యూటీ చేస్తారు ఎప్పుడు ఇక పోయితే ఇక సినిమా నాన్న చూడండి ఇక మరి ఇట్లున్నది సినిమా కథ ఈరోజు అయితే ఎట్లున్నాయి మన రచ్చ వార్తలు ఇక రచ్చ లేవు ఇక చూస్తూనే ఉండండి ఇక మన న్యూస్ 360 ఛానల్ను ఇక మళ్ళీ రేపు పొద్దుగల కలుసుకుందాం సుమి.